తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 1 year లోనే మా యొక్క పనితనం ఎలా ఉందా అనేది తెలియజేసుకోమని చెప్పి మరి మా నాయకుడు చెప్పడం జరిగింది. పార్టీ ఆదేశాలు మనగా మరి ఈరోజు 67వ వార్డులో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు మేము ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చామో, అలాగే ఏవైతే కార్యక్రమాలు రూపొందించామో అవన్నీ పెట్టాం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్స్ పెంచడం కానివ్వండి, రేషన్ షాపులు వీధుల్లో నిలబడి మహిళలందరూ కూడా రేషన్ తీసుకుంటే దాన్ని కూడా తీసే రేషన్ డిపోలు యథావిధంగా తీసుకురావడం కానివ్వండి, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం కానివ్వండి, అలాగే స్కూల్ పిల్లలకి నాణ్యమైన బట్టలు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. బట్టలు కానీ, షూ కానీ, అదే పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అందించడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకోవడానికి ఈరోజు ప్రతి గడప కూడా వెళ్ళడం జరుగుతుంది మీ ద్వారా. మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా సంవత్సరం పాటు మనం చేసిన కార్యక్రమాలని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు తెలియజేయండి, వ్యతిరేకత వచ్చేస్తుందని చాలా మందికి భయం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది. అనుకున్నవన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా ఏమైనా ఉండవు కూడా ఈ 2-3 నెలలు ఆగస్టు 15 నుంచి కూడా బస్ ఫ్రీ కూడా పెడతానని నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు పెట్టాలన్నా సరే, అవి ప్రజలకు అందించాలన్నా సరే ఒక తెలుగుదేశం పార్టీకి ఆ సత్తా ఉంది. నారా చంద్రబాబు నాయకత్వంలో, మరి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నా వార్డు నుంచి మొదలెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సోదరులందరూ కూడా, మా కార్పొరేటర్స్, వార్డు అధ్యక్షులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 67వ వార్డులో మా సోదరులు స్థానిక కార్పొరేటర్ శ్రీని గారు, మా తెలుగు శ్రీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆ సూచన మేరకు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అని చెప్పేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందండి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళాలి, ఇంటింటికి ప్రచారం బాగా వెళ్ళి గడిచిన సంవత్సరంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అలాగే మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఏవైతే మంచి కార్యక్రమం చేశామో అవన్నీ కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టామండి. అంటే ప్రజలతో మమేకం అవ్వాలని ఉద్దేశం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మీరు వెళ్ళట్లేదు ఏంటని అడుగుతున్నారు. ఇది పార్టీ కార్యక్రమంగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా తీసుకుంటున్నాం. ఈ మంత్ అంతా ఈ నెల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతారు. అలాగే వచ్చే నెల జనసేన వాళ్ళు తీసుకుంటారు, ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఆ పై వచ్చే నెల బీజేపీ వారు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్లు ప్రతి ఇంటిని కూడా, ప్రతి గడపను కూడా మనం రీచ్ అయినట్టు ఉంటుందని ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి పైన ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.